మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నది. ఆడపిల్లకు హద్దు లేదు, ఆకాశమే మా హద్దు అని చెలరేగిపోతుంది ఆ అమ్మాయి. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఒక ఐడియా మనిషి జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు కదా, నిజమే. ఆ ఒక్క ఐడియా ఈ అమ్మాయి జీవితాన్నే మార్చివేసింది. ఆ ఒక్క ఐడియా ఏంటంటే, ఎత్తు ఎక్కువగా ఉన్నవారిని ఎంపిక చేసి శిక్షణనిస్తే వాలీబాల్లో అద్భుతంగా రాణించగలరని అప్పటి డివైఎస్ఓ సత్యవాణి ఆలోచన. ఈ అమ్మాయి 5.10 అడుగుల ఎత్తుండటం 2017లో శిక్షణ శిబిరానికి ఎంపిక కావడం చకచక జరిగిపోయాయి. అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ కొందరు మాత్రమే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ కొందరిలో ముందు వరుసలో ఉంటుంది ఈ అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనే కదా, మక్తల్ పట్టణానికి చెందిన వరలక్ష్మి ఆనంద్ల కూతురు పుల్లారి అనన్య శ్రీ. 2018 చండీగఢ్లో, 2020 వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో తెలంగాణ జట్టు తరపున ఆడి తాను బ్లాకర్గా అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 2021 తమిళనాడులో, 2022 కేరళలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నీలో పాల్గొని తన ఆటతో అందరినీ మైమరిపించింది. 2023లో చైనాలో జరిగిన అంతర్జాతీయ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నీలో భారత వర్సిటీ జట్టు తరపున ఆడి తన అద్భుతమైన ప్రదర్శనను చూయించింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వియత్నాం ఆసియా టోర్నీకి సన్నద్ధమవుతుంది. కేరళలో క్రీడా కోటాలో సీటు సంపాదించి డిగ్రీ పూర్తి చేసింది ఈ అమ్మాయి. అంతేకాకుండా అంతటితో ఆగకుండా క్రీడా కోటాలో పూణేలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం సంపాదించింది. తాను భవిష్యత్తులో భారత జట్టు తరపున ఆడి పతకాలు సాధించడమే నా లక్ష్యమని అంటుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి విజయగాథ ప్రతి ఒక్కరికి ఆదర్శం, స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎంతైనా అనన్య అసామాన్యురాలు కదా.